హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వల్లి వాళ్ళ అమ్మతో ఫోన్ మాట్లాడుతూ ఉండగా వినేసిన నర్మద, వల్లి చెంప పగలగొట్టిన నర్మద. ఇదంతా ఎలా జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని ఫాలో చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అయితే ధీరజ్ ప్రేమ తనని వదిలి వెళ్ళిపోతున్నట్టు కళ్ళకంటూ ఉంటాడు. అలా ప్రేమను కలవరపడుతూ బయటకు వస్తూ ఉంటే నర్మద, ధీరజ్ ఏమైంది, ధీరజ్ ఏమైంది, ఎందుకు అలా కలవరపడుతున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది నర్మద. అప్పుడు ధీరజ్, వదిన ప్రేమ ఎక్కడుంది, ప్రేమ కనిపించటం లేదేమిటి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ప్రేమ మన ఇంట్లో ఎందుకుంటుంది ధీరజ్, వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది కదా, నువ్వు అన్న మాటలు మర్చిపోయావా? నువ్వు తనని వెళ్ళిపోమన్నావు కదా, వెళ్ళిపోయింది తను, ఇక్కడికి మళ్ళా రాలేదు అని చెప్పేసి నర్మద అంటూ ఉంటుంది. అప్పుడు ధీరజ్ ఏదో కోపంలో, అంటే వెళ్ళిపోతుందా అక్క, మళ్ళీ వచ్చేసిందేమో అనుకున్నాను, ఇంకా రాలేదా అని చెప్పేసి ధీరజ్ అంటూ ఉంటాడు. ఇది ఇలా జరుగుతూ ఉండగానే అక్కడ ప్రేమ కూడా ధీరజ్ కోసం బాధపడుతూ ఉంటుంది. అయితే అప్పుడే వాళ్ళ గ్రాని అయ్యిందేదో అయిపోయింది, ప్రేమని సర్ది చెప్పి వాళ్ళ అత్తగారింటికి పంపించేయండి, ధీరజ్ దగ్గరికి పంపించేయండి, భార్యాభర్తల్ని విడదీయడం తప్పు, వాళ్ళిద్దరూ ఒకే దిక్కున ఉండాలి, ఇలా వేరువేరుగా ఉండకూడదు, అసలు మీరు మొన్నే తీసుకురావడం తప్పు, సర్ది చెప్పి అక్కడే ఉంచవలసింది అని చెప్పేసి ప్రేమ వాళ్ళ నాన్నమ్మ అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా ప్రేమ వాళ్ళ నాన్న సేనాపతి ఏమొంచి, ఏం మాట్లాడుతున్నావమ్మా, అలాంటి వాడితో నా కూతురు ఉండవలసిన అవసరం లేదు, అయినా వాడే వెళ్ళిపోమన్నాడు కదా, ఇప్పుడు నా కూతురు నా దగ్గరే ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా ప్రేమ వాళ్ళ అమ్మ, ఏంటండి మీరు అనేది, మీ కూతురికి పెళ్ళయింది, భర్త ఉన్నాడు, భర్త ఉండగా పుట్టింట్లో ఎందుకు ఉంటుంది, భర్త దగ్గరే ఉండాలి, అత్తారింట్లో ఉంటేనే అందరికీ మంచిది, ఇలా పుట్టింటికి తీసుకురావడం మంచిది కాదండి, వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న గొడవలను పెద్ద చేసి విభేదాల్లా మార్చకండి అని చెప్పేసి ప్రేమ వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా విశ్వ, అవును నాన్న, ప్రేమని ధీరజ్ దగ్గరికి పంపించేయడమే మంచిది, ఇక్కడ ఉంటే చూడండి ప్రేమ ఎంత బాధపడుతుందో, ఇలా ప్రేమ బాధపడుతూ ఉండడం నేను చూడలేకపోతున్నాను, ప్రేమ ధీరజ్తో ఉంటేనే సంతోషంగా ఉంటుంది, ప్రేమని అక్కడికి పంపించేయండి నాన్న అని చెప్పేసి విశ్వ అంటూ ఉంటాడు. అప్పుడే సేనాపతి, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, ప్రేమను ఆ ఇంటికి పంపించడం ఏమిటి, అసలు నువ్వు మతుండే మాట్లాడుతున్నావా, ప్రేమ ఇక్కడ సంతోషంగా ఉండదని ఎవరు చెప్పారు, ఇక్కడే నా కూతురు సంతోషంగా ఉంటుంది, ఇంకా చెప్పాలంటే వాడికంటే మంచి సంబంధాన్ని తీసుకువచ్చి పెళ్లి చేస్తాను, అసలు ధీరజ్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరమే లేదు, ప్రేమ ఆ ఇంట్లో ఉండటం నాకు అసలు ఇష్టమే లేదు, అసలు ప్రేమను వాడు బలవంతంగా పెళ్లి చేసుకున్నాను అన్నాడు, అలాంటప్పుడు ప్రేమ అక్కడ ఉండవలసిన అవసరం ఏమిటి అని చెప్పేసి సేనాపతి అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా సేనాపతి భార్య, ఏం మాట్లాడుతున్నారండి మీరు, ప్రేమకు పెళ్ళయింది, మళ్ళీ పెళ్లి చేయడం ఏంటి, ఆల్రెడీ ధీరజ్తో పెళ్ళయింది కదా, మళ్ళీ పెళ్ళంటారేంటి, అసలు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా, అసలు ప్రేమను అక్కడ నుంచి తీసుకొచ్చేసి ఇక్కడికి కూర్చోబెట్టి ఇక్కడ ఇదంతా చేస్తున్నారు, మీకు అసలు బుద్ధి ఉందా అని చెప్పేసి ప్రేమ వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా సేనాపతి, నోరు మూసుకుంటావా నువ్వు, ఈ మధ్య చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు, నీకు మాటలు ఎక్కువైపోయాయి, ఎవరిని చూసుకొని ధైర్యంగా పడుతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా ప్రేమ వాళ్ళ నాన్నమ్మ, ఏంట్రా సేనాపతి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ప్రేమకు మళ్ళీ పెళ్ళేంటి, ఆల్రెడీ పెళ్ళయింది కదా, పెళ్ళయి భర్త ఉన్నప్పుడు ఇంకో పెళ్లి చేయడం తప్పురా, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం, అలాంటి వాళ్ళని విడదీసి అలా విడివిడిగా ఉంచటం, వేరే పెళ్లి చేస్తానడం చాలా తప్పు, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు, ఇలాంటివే ఏమీ వద్దు అని చెప్పేసి సేనాపతి వాళ్ళ అమ్మ అంటూ, అప్పుడు ఇంకా విశ్వ ఇలా అంటూ ఉంటాడు. అవును నాన్న, ప్రేమకి ధీరజ్జే కరెక్ట్, వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం, చాలా ప్రాణంగా ప్రేమించుకున్నారు, అలాంటి వాళ్ళని విడదీయడం తప్పు నాన్న, మీరు ఇలా మాట్లాడకండి అని చెప్పేసి విశ్వ అంటే, విశ్వాని గట్టిగా అరిచి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నా కూతురు నా ఇష్టం, అయినా వాడు బలవంతంగా పెళ్లి చేసుకున్నాను పొమ్మన్నాడు కదా, దయ తెలిచానని చెప్పేశాడు కదా, అలాంటప్పుడు నా కూతురు దయతో అక్కడ ఉండవలసిన అవసరం లేదు, ఇక్కడే ప్రేమగా ఉంటుంది, మన అందరితోనే ఉంటుంది, అంతేగాని అక్కడికైతే నేను పంపించను, వేరే పెళ్లి చేస్తాను, రాజా లాంటి సంబంధాన్ని తీసుకువస్తాను, అంతేగాని ఆ ధీరజ్ గాడితో మాత్రం పంపించను అని చెప్పేసి సేనాపతి అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా భద్రావతి, సేన నువ్వు ఇంకా ఆపుతావా, దాన్ని తిన్నిస్తారా, తిన్నివ్వట్లేదు, అలా బాధపడుతూనే ఉంది ఆ ధీరజ్ కోసం, మీరు ఇంకా దాన్ని ఇప్పుడిప్పుడే ఇంకా కోలుకోవట్లేదు, ఇంకా కోలుకోకుండానే పెళ్ళి ఇది అది అంటావేంటి, ముందు కోలుకొని, అసలు నా మేనగోడల మనసు ఎవరూ తెలుసుకోవట్లేదు, మీకు నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు, ఆ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి నచ్చినట్టు చేశారు, ఇక్కడికి వచ్చాక మీకు నచ్చినట్టు చేస్తున్నారు, ఏది మంచో ఏది చెడో ప్రేమకు తెలీదా, ప్రేమే ఆలోచించుకుంటుంది కదా ప్రేమ, అయినా ధీరజ్ గాడితో ఎందుకు ఉంటుంది,
వాడు పొమ్మన్నాడు కదా, దయతలిచి తాళి కట్టాను అన్నాడు కదా, అసలు ప్రేమే లేదన్నాడు కదా. అలా ప్రేమే లేదన్న వాడితోని ప్రేమ మళ్ళీ వెళ్తుందా ఏంటి? ప్రేమకు తెలీదా? ప్రేమ ఏమైనా చిన్నపిల్ల? ఎలాంటి వాళ్ళతో ఉండాలో, ఏ మాటలను ఎలా అర్థం చేసుకోవాలో అన్నీ మీరే ప్రేమని ఫోర్స్ చేయకండి. తన ఎప్పుడు ఓకే అంటే అప్పుడే అంటుంది. అప్పుడు దాకా మీరు ఇలా గొడవపడి ప్రేమను బాధ పెట్టకండి. ప్రేమ మనతో అంతవరకు ఆనందంగా ఉంటుంది. అంతేగాని ధీరజ్ దగ్గరికి పంపిస్తాను అని చెప్పేసి అనకండి. వాడు పొమ్మన్నాడు, వాడికి దీని మీద ప్రేమే లేదు. ఉంటే ఇప్పటికైనా రావాలి కదా, ఎప్పటికీ రాలేదు. వాళ్ళ అత్తారింటి నుంచి ఎవరైనా వచ్చారా? రాలేదు. ధీరజ్ కూడా రాలేదు. అంటే వాడికి నిజంగానే ప్రేమ లేదు. అందుకనే వాడు రాలేదు. అంతే. ఇంక వదిలేసేయండి టాపిక్ని. ప్రేమే ఆలోచించుకుంటుంది ఏం చేయాలో. అయినా ప్రేమకు తెలుసు ఏది మంచో ఏది చెడు అని చెప్పేసి అంటూ ఉంటుంది భద్రావతి. ఇప్పుడే ఇంకా ప్రేమ ఏడ్చుకుంటూ పైకి వెళ్ళిపోతుంది. ప్రేమ పైకి వెళ్ళిపోగానే భద్రావతి వాళ్ళ అమ్మ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్రేమ మనసు మార్చాలని చూస్తున్నావా? ధీరజ్ దగ్గరికి వెళ్ళకూడదని ప్లాన్ చేస్తున్నావా అని చెప్పేసి అనగానే అప్పుడు భద్రావతి, అవును, ఆడితో నా మేనకోడలు ఉండడం ఏంటి? ఒక పనివాడి ఇంట్లో నాకు మేనకోడలు ఉండకూడదు. నా మేనకోడలు మహారాణిలా ఉండాలి. వేరే పెళ్లి చేస్తాము, మహారాణిలా చూసుకునే సంబంధాన్ని తీసుకువస్తాము అని చెప్పేసి భద్రావతి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా సేనాపతి వాళ్ళ ఆవిడ, ఏం మాట్లాడుతున్నారు వదిన? ప్రేమకు పెళ్ళయింది, పెళ్ళయి భర్త ఉన్నాడు, అయినా ఇంకో పెళ్ళి చేయకూడదు, అది నేరం అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే ఇంకా సేనాపతి, కావాలంటే వాడితో విడిపోయేలా చేసి ఇంకో పెళ్లి చేస్తాం, అంతేగాని ధీరజ్తో మాత్రం ప్రేమ కలిసి ఉండడానికి మేము అసలు ఒప్పుకోము. ప్రేమ ఇంటికి వెళ్ళకూడదు. ప్రేమ అన్ని కష్టాలు పడాల్సిన అవసరం లేదు. అక్కడ మానసికంగా కృంగిపోయి ఉండవలసిన అవసరం అంతకన్నా లేదు. ప్రేమ ఇక్కడే ఆనందంగా ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇదంతా ఇలా అవుతూ ఉండగా రామరాజు ఇక్కడ వేదవతితో మాట్లాడడు. అయితే కాఫీ కూడా అమూల్య ఇచ్చిన కాఫీనే తాగుతాడు. అయితే అప్పుడే వేదవతి బాధపడుతూ ఉంటుంది. ఈయన ఇంకా ఎన్ని రోజులు నాతో మాట్లాడకుండా ఉంటారు? ఈయన మాట్లాడకపోతే నాకు ఏదోలాగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటారు. అయితే రామరాజు ఈ గుమ్మం వైపు ఎదురు చూస్తూ ఉంటాడు. టిఫిన్ చేయకుండా అలాగా హాల్లోనే తిరుగుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా వేదవతి, పిలువే, ఇందాక మీ నాన్న కాఫీ ఇచ్చావు కదా, ఇప్పుడు టిఫిన్ చేయమని పిలువు, ఎందుకు అలా చూస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అదంతా చూసిన వల్లి, అంటే వీళ్ళిద్దరూ ఇంకా మాట్లాడుకోవటం లేదన్నమాట. ఆయన ఇంకేం మాట్లాడుకుంటారులే, పెట్టాం కదా పెద్ద పిడుగు ఇద్దరి మధ్యలో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇదంతా ఇలా అవుతూ ఉండగానే నర్మద ప్రేమకు ఫోన్ చేసి, ఒకసారి బయటికి రా, నీతో మాట్లాడాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే ప్రేమ బయటకు వస్తుంది. ఏంటక్క, ఏంటో చెప్పు అని చెప్పేసి అనగానే నర్మద అప్పుడు వెంటనే, ప్రేమ రా, మన ఇంటికి వెళ్ళిపోదాం. ఎందుకు ఇక్కడే ఉండిపోయావు? రావాలి కదా మన ఇంటికి. ధీరజ్ ఏదో కోపంలో అన్నాడు, అంతే, దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ధీరజ్ కోసం నీకు తెలీదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు వెంటనే ప్రేమ, అక్క నేను రానక్క, నేను రాను, నేను మా పుట్టింట్లోనే ఉంటాను. ధీరజ్ కోసం నీకే కాదు నాకు కూడా తెలుసు. ఎంత కోపం ఉంటే మాత్రం నాకు ఇచ్చిన మాటను తప్పేశాడు. నా పరువుని ఇంట్లో అందరి ముందు తీసేశాడు. వాళ్ళందరి ముందు నేను తలెత్తి ఎలా తిరగలను? వాళ్ళ కళ్ళల్లోకి చూసి నేను ఎలా మాట్లాడగలను అని చెప్పేసి ప్రేమ అంటూ ఉంటుంది. అయ్యిందేదో అయిపోయింది ప్రేమ, అందరూ మన వాళ్ళే, మన ఇంట్లో వాళ్ళే కదా, ఎవరేమనుకుంటారు? ఏమీ అనుకోరు, రా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా ప్రేమ, నువ్వేమైనా అనుకో అక్క, మీ మరిదిని సపోర్ట్ చేసినట్టయితే ఇంకోసారి నాకు ఫోన్ చేయకు, అంతేకాని నువ్వు ఒక అక్కలాగా నాతో మాట్లాడాలి అనుకుంటే ఎప్పుడైనా కలుస్తాను, అంతేగాని ఆ ఇంటికి రమ్మని పిలిచావంటే మాత్రం ఇంకెప్పుడూ కలవను అని చెప్పేసి ప్రేమ అంటూ ఉంటుంది. ఇంకా ప్రేమ అలా అనేసి లోపలికి వెళ్ళిపోగానే నర్మదా, ప్రేమ ఏంటి ఇంత కోపంగా ఉంది, ఎప్పుడొస్తుంది మన ఇంటికి, రానంటుంది, అసలు ఏంటి ఇదంతా అని చెప్పేసి ఆలోచించుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటుంది వాళ్ళ ఇంట్లోకి. అప్పుడే ఇంకా వల్లి వాళ్ళ అమ్మతో ఫోన్ మాట్లాడడం వింటూ ఉంటుంది నర్మద. ఓయమ్మ, ఇక్కడ ఎవరికి మాటలు లేవే, పెద్ద పిడిగే పడింది ఇంట్లోని, మనం చేసిన రచ్చ అంతా ఇంత లేదు,
అని చెప్పేసి అంతా వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటుంది. మనమే వాళ్ళకి భద్రావతి వాళ్ళకి ఆ వీడియో ఇచ్చామని, మనమే ఈ ఇంట్లో ఈ గొడవంతా జరగడానికి కారణమని ఎవరికీ తెలీదు. ఎవ్వరూ నా మీద అనుమానం కూడా పడలేదు. మన గురించి ఎవరికీ తెలియలేదు అని చెప్పేసి వల్లి వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటుంది. అలా మాట్లాడుతున్న మాటలు అన్నీ నర్మద వినేస్తుంది. అంటే ఇంట్లో ఇంత గొడవ జరగడానికి కారణం ఈ వల్లియే అన్నమాట అని చెప్పేసి వల్లి దగ్గరికి వెళ్తుంది. వెళ్తూ అలా సీరియస్గా వల్లిని చూస్తూ ఉంటే వల్లి షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఏమైనా వినేసిందా ఏంటి ఈ నర్మద అలా చూస్తుంది అని చెప్పేసి వల్లి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా నర్మద వల్లి చెంప పగలగొడుతుంది. ఇంట్లో ఇంత గొడవ జరగడానికి కారణం నువ్వేనా? పద ఇప్పుడే నీ బండారాన్నంతా మావయ్య గారి ముందు బయటపెట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటించేస్తాను అని చెప్పేసి నర్మద అంటూ ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.